హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజస్క్రిప్ట్ వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన వెరీచాట్ నెట్వర్క్లో అయితే ఇదొక మైనింగ్ ప్రాజెక్ట్ అండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో మనం అసలు ఎందుకు మైనింగ్ చేయాలి, ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో మనకి కేవైసీ అనేది ఎలాగుంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఇంకా దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే ఆల్రెడీ మనకైతే ఓటీసీ మార్కెట్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చండి. సో ఓటీసీలో ప్రైస్ ఎంత ఉంది, ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ మనకి ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చాలామందికి ఉన్న డౌట్లు అండి. సో ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా మంచి ప్రాజెక్ట్ అని ఎందుకు చెబుతున్నాము, ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ అయితే మన తెలుగు వాళ్ళందరూ కూడా మిస్ అవ్వకుండా ఎందుకు చేయాలి అనే పాయింట్ గురించి అయితే ఫుల్ క్లారిటీ యొక్క వీడియోలు ఇస్తానండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కని బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి ఈ యొక్క వెరీ నెట్వర్క్ ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే ఆల్రెడీ చాలామంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంక దాంతోపాటు ప్రతి 12 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ అయితే చేసుకుంటారండి, మంచి విషయమే. సో ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి అయితే ఇన్డెప్త్గా ఫుల్ క్లారిటీ ఇవ్వడం కోసం అయితే ఈ యొక్క వీడియో ప్లాన్ చేయడం జరిగిందండి. సో ముందుగా అయితే ఈ యొక్క ప్రాజెక్ట్లో మనం అసలు ఎందుకు మైనింగ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. సో ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మొత్తం సప్లై వచ్చేసి 1000 కోట్లు మాత్రమేనండి. సో మనకైతే 10 బిలియన్ మాత్రమేనమాట. సో చాలా చాలా తక్కువ సప్లై అయితే ఎంచుకోవడం జరిగిందండి. సో మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో కూడా ఐటీఎల్ టోకెన్ సప్లై 10 బిలియన్ అండి. సేమ్ అదేవిధంగా వెరీచాట్ నెట్వర్క్ సంబంధించిన సప్లై కూడా 10 బిలియన్ అండి. ఈ యొక్క విషయంలో అయితే వీళ్ళిద్దరికీ అయితే మ్యాచ్ పాయింట్ అని చెప్పుకోవచ్చండి. సో అందుకోసమే చాలా చాలా లిమిటెడ్ సప్లై ఉన్న ప్రాజెక్టులు అయితే మనం ఖచ్చితంగా చేయాలని కోరుకోవాలండి. ఎందుకంటే వీళ్ళ యొక్క వైట్ పేపర్ కానీ వీళ్ళ యొక్క విజన్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉందండి. సో ఎందుకు చెబుతున్నానో ఇవన్నీ కూడా మీకైతే అర్థమవుతాయి అన్నమాట. ఇంకా దాంతోపాటు ప్రతి 12 గంటలకు ఒకసారి మైనింగ్ అయితే దీంట్లో ప్రతి 12 అవర్స్కి ఒకసారి అయితే మంచిగా మనం అయితే మైనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది పూర్తిగా మనకైతే ఫ్రీ మైనింగ్ మాత్రమేనండి. సో ఇంకా దాంతోపాటు దీంట్లో మనకి బూస్టప్స్ అయితే ఉంటాయి, లక్కీ బాక్స్ అయితే ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఈ యొక్క యాప్లో అండి మనకైతే రివార్డ్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మీరు మనకి వాక్ టు ఎర్న్ ఆప్షన్ అయితే ఉంటుందండి. సో మనమైతే ఇక్కడ స్టెప్స్ని కూడా కౌంట్ చేసుకుంటూ కొన్ని రివార్డ్స్ అయితే వీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. సో ఇది రివార్డ్ సెక్షన్లో ఉంటుందండి. దీని గురించి అయితే ఆల్రెడీ నేను చెప్పాను. ఇంకా దాంతోపాటు చూసుకోవచ్చు మీరు కూడా. ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేయండి అండి. చూసుకున్నారు కదా, మనమైతే ఒక 1000 స్టెప్స్ కానీ కంప్లీట్ చేసినట్లయితే మనకైతే ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తారండి. ఆ బాక్స్ ఓపెన్ తర్వాత అయితే మనకి ఆ యొక్క గిఫ్ట్ బాక్స్లో రివార్డ్ ఏదైనా రావచ్చు అనమాట. ఇది బేసిక్ ఇన్ఫో అండి. కానీ ఈ ప్రాజెక్ట్లో అయితే ఫ్రీ మైనింగ్ ఉంది కాబట్టి అందరూ కూడా కాన్సన్ట్రేషన్ అయితే మైనింగ్ మీద ఉంచాలని కోరుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు అండి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఎందుకు మంచిదో, ఎందుకు మైనింగ్ చేయాలో మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకొన్ని ముఖ్యమైన పాయింట్లు అయితే ఉన్నాయండి, అవి కూడా మీకు కవర్ చేస్తాను. సో చూడండి, ఈ యొక్క ప్రాజెక్ట్కి అండి పార్ట్నర్షిప్లో చూసినట్లయితే చాలా చాలా గొప్ప గొప్ప పార్ట్నర్స్ అయితే ఉన్నారండి. ఈ యొక్క ప్రాజెక్ట్కి వచ్చేసి దక్షిణ కొరియాలో ప్రధాన కార్యాలయం ఉన్న వెరీ నెట్వర్క్. సో ఇది ఒక కొరియన్ ప్రాజెక్ట్ అని ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి, అగ్రశ్రేణి గ్లోబల్ ఎక్స్చేంజెస్ అయిన ఓకేఎక్స్ మరియు బిందంలతో కూడా బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. భారీ వృద్ధికి రంగం సిద్ధం చేస్తుంది. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఓకేఎక్స్ అని ఒక అత్యుత్తమ ప్రముఖమైన గ్లోబల్ క్రిప్టో ఎక్స్చేంజెస్ అయితే ఉందని చెప్పుకోవచ్చండి. సో ఇదైతే ప్రజెంట్ మన యొక్క భారతదేశంలో అవైలబిలిటీ లేదండి. ఇతర దేశాల్లో మనకైతే చాలా బాగా రన్ అవుతుంది అనమాట. బైనాన్స్ అనేది ఎంత ఫేమస్, ఓకేఎక్స్ కూడా అంత ఫేమస్ అండి. సో వీళ్ళైతే మన యొక్క ప్రాజెక్ట్ వాళ్ళతో కొలాబరేషన్ ఉండడం జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్ట్కి అయితే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది అని తెలుసుకోవాలన్నమాట మనం. ఇంక దాంతోపాటు అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది అనే డౌట్ అయితే చాలామందిలో ఉందండి. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో చూసారు కదా, ఈ ప్రాజెక్ట్ అనేది పార్ట్నర్షిప్ వైజ్గా కానీ ప్లానింగ్ వైజ్గా కానీ చాలా చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు అండి. సో మీకైతే ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఈ ప్రాజెక్ట్లో మనకి కేవైసీ అనేది ఏ విధంగా ఉంటుంది అని కూడా మనం తెలుసుకుందాం. సో ఒకసారి చూడండి, ఇక్కడ మన యాప్ లోపలండి, మన వెరీచాట్ యాప్ లోపల చూసినట్లయితే హోమ్ పేజ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. సో పైన చూసుకోవచ్చు మన యొక్క వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ అంతా మనకైతే క్లారిటీ కనిపిస్తుంటుంది అనమాట. దానిపైన అయితే మన యొక్క యూజర్ నేమ్ అయితే ఉంటుందండి. పైన యూజర్ నేమ్ అయితే ఉంటుంది కదా, ఆ యూజర్ నేమ్ మీద మీరు ప్రెస్ చేసిన వెంటనే మీకైతే ఈ విధంగా స్క్రీన్ అయితే వస్తుందండి. చూసుకున్నారు కదా, మీ లెవెల్ ఎంతో అక్కడైతే మీకైతే కనిపిస్తుంది. అక్కడ మై లెవెల్ 8 అనే వస్తుందండి. సో నాకు అకౌంట్లో అయితే ఒక లెవెల్ వచ్చేసి 8లో ఉందని చెప్పుకోవచ్చండి. సో లెవెల్ 1 2 3 4 5 6 7 8 అండి, మొత్తం 8 లెవెల్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీ యొక్క లెవెల్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఈ ప్రాజెక్ట్లో మీకైతే అంత ఫాస్ట్గా కేవైసీ స్లాట్ అయితే రావడానికి ఛాన్సులు అయితే ఉంటుందండి.
మీ యొక్క కేవైసీస్ అనేది చాలా త్వరగా రావాలంటే మీ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉండాలండి. మన లెవెల్ అనేది ఎక్కువగా ఉండాలంటే చేయాల్సింది ఒకటేనండి మనం, మన ఫ్రెండ్స్‌ని రిఫర్ చేయడం. మన టీమ్ మెంబర్స్‌ని, మన యొక్క ఫ్రెండ్స్‌ని గానీ, మన యొక్క రిఫరల్ లింక్ ద్వారా వాళ్ళని రిఫర్ చేయడం ద్వారా అండి మనకైతే ఇక్కడ మన లెవెల్ అయితే చాలా బాగా ఇంక్రీజ్ అయితే అవుతుందండి. సో, కేవైసీ స్లాట్ అనేది వేగంగా రావాలి అంటే మనకి లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన యొక్క లెవెల్స్ మెయింటెనెన్స్ బాగా జరగాలన్నమాట ఇక్కడైతే. సో, నా యొక్క వాలెట్‌లో లెవెల్ వచ్చేసి లెవెల్ 8 కాబట్టండి మనకైతే త్వరలోనే కేవైసీ స్లాట్ ఓపెన్ అయినప్పుడు నాకు కూడా కేవైసీ స్లాట్ అయితే వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయండి. సో, మీరు కూడా త్వరగా రావాలనుకుంటే ఎక్కువ ఫ్రెండ్స్‌ని రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకో చిన్న విషయం అండి, ఖచ్చితంగా రిఫర్ చేయాలంటే రూల్ ఏం లేదండి. మీకు లెవెల్ 1లో ఉన్న, 2లో ఉన్న, 3లో ఉన్న ఖచ్చితంగా కేవైసీ స్లాట్ మీకు వస్తుంది. కానీ ఎక్కువ లెవెల్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట వీళ్ళైతే ఇక్కడ. సో, ఈ యొక్క రూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ అండి. అందుకే మీకైతే ఇది క్లారిటీగా మీకు చెబుతున్నాను ముందే. సో, లెవెల్ ఎక్కువగా ఉందనుకోండి మీకు స్లాట్ కూడా ఫాస్ట్‌గా రావడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. సో, ఇది మన కేవైసీకి సంబంధించిన ఒక క్లారిఫికేషన్ అప్డేట్ అనమాట. ఇప్పుడండి మనం ఓటీసీ గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క ప్రాజెక్ట్‌లో ఆల్రెడీ ఓటీసీ మార్కెట్ రన్ అవుతుందని చెప్పడం జరిగింది కదా నేనైతే. సో, అది కూడా చెబుతానండి. సో, ఆల్రెడీ అండి ఈ యొక్క టోకెన్ ఏదైతే ఉందో మన వెరీ టోకెన్ అయితే ఎవరికైతే కేవైసీ కంప్లీట్ అయిపోతుందో, కేవైసీ అయిపోయిన తర్వాత వ్యాలెట్‌లోకి అయితే మైగ్రేట్ అయ్యి కాయిన్స్ అయితే వస్తాయి. మైగ్రేషన్ అయిపోయిన తర్వాత వెరీ టోకెన్స్ అయితే వస్తాయన్నమాట వ్యాలెట్‌లోకి. వాటిని మనం కావాలనుకుంటే ఈ వెరీ ప్రాజెక్ట్‌లో ఉన్న వేరే సభ్యుడికి మనం కావాలనుకుంటే సెండ్, రిసీవ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, ఫిలిప్పైన్స్ అనే దేశంలో ఆల్రెడీ ₹3-20 వరకైతే ఈ యొక్క ట్రేడ్ అయితే జరుగుతుందని చెబుతున్నారు. ఈ యొక్క టోకెన్ వాల్యూకి సంబంధించి అయితే. ₹3 నుంచి ₹20 అంటే చిన్న విషయం అయితే కాదండి. ఫిలిప్పైన్స్ కరెన్సీలో ₹3 నుంచి ₹20 అని చెబుతున్నారు. 1 వెరీ టోకెన్ ఈక్వల్ టు ₹3-20 అని చెబుతున్నారు. ఏది ఫిలిప్పైన్స్ వాళ్ళకి సంబంధించిన కరెన్సీలో. సో, ఒక్కసారి ఆ కరెన్సీని మన భారతీయ కరెన్సీలో ఎంత ఉందో కూడా మీకైతే నేను ఒకసారి అయితే చూపిస్తానండి. సో, చూడండి ఇక్కడ ఫిలిప్పైన్స్ కరెన్సీ ఓపెన్ చేస్తున్నాను. ఫిలిప్పైన్స్ కరెన్సీ ఓపెన్ చేస్తున్నాను కదండి, చూసుకోవచ్చు. మనకు ఒక టోకెన్ గాని వీళ్ళు ఇచ్చారనుకోండి, సింపుల్‌గా చెప్పాలంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి $1 అండి. కానీ అది మనకైతే మన యొక్క భారతదేశంలో ₹90-100 అయితే ఉంటుందన్నమాట. డాలర్ వాల్యూ వచ్చేసి. సేమ్ అదే విధంగా ఫిలిప్పైన్స్ వాళ్ళే పెసో కాయిన్ అండి. సో, వీళ్ళ యొక్క కాయిన్ పేరు వచ్చేసి ఫిలిప్పైన్ పెసో. ఫిలిప్పైన్ పెసో అండి. ఈ యొక్క కరెన్సీ పేరు వచ్చేసి మన యొక్క భారతదేశంలో ఐఎన్ఆర్ ఎలాగో ఫిలిప్పైన్స్ దేశంలో వాళ్ళకైతే ఫిలిప్పైన్స్ పెసో అలాగండి. నేను చెప్పాను కదా, ₹3-20 వరకు ట్రేడ్ అయితే జరుగుతుంది. 1 వెరీ టోకెన్ వచ్చేసి. అంటే చూడండి ఇక్కడ ఒక 3 టోకెన్లు అంటేనండి వాళ్ళ యొక్క కరెన్సీలో మన యొక్క భారతీయ కరెన్సీలో చూసినట్లయితే ₹4.62 అండి. ₹3 వాళ్ళకి, కానీ మనకి ₹4.62 అండి. సేమ్ విధంగా మనం చూసినట్లయితే ₹20 వరకు ట్రేడ్ అయితే జరుగుతుందని చెబుతున్నారు ఓటీసీ మార్కెట్లో. ఫిలిప్పైన్స్ అనే దేశంలో ఓటీసీ మార్కెట్లోనండి. ఇంకా ఎక్స్చేంజెస్ లిస్టింగ్ కాలేదు కదా, దాని ముందు జరిగేదాన్ని ఓటీసీ అంటారు, పీటీపీ అంటారండి. అక్కడ చూసినట్లయితే ₹30 వరకు మన భారతీయ కరెన్సీలో ₹30 వరకు అయితే ట్రేడ్ అయితే జరుగుతుందండి. ఒక లిస్టింగ్ అవ్వని కాయిన్ని, ఒక ట్రేడబుల్ కాయిన్ కానిదాన్ని ఇక్కడ ₹20, ₹30 పెట్టి కొనుక్కుంటున్నారంటే చిన్న విషయం అయితే ఖచ్చితంగా కాదండి. దీనికి ఎంతో లాంగ్ వాల్యూ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాలన్నమాట. సో, ఈ యొక్క ఫిలిప్పైన్స్ దేశంలో ట్రేడ్ అయితే చాలా బాగా జరుగుతుందంట ఓటీసీలో వచ్చేసి. సో, ఈ విధంగా అయితే ఉందండి. ఒక టోకెన్ వచ్చేసి ఏదైతే వ్యాలెట్‌లో ఉంటుందో మైగ్రేట్ అయిన తర్వాత ఒక ₹3 నుంచి ₹30 వరకు ఎంతైనా రావచ్చు ఓటీసీలో అయితే. లేదు అనుకుంటే లిస్టింగ్ వరకు యాడ్ చేశారనుకోండి ఇంకా చాలా ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో, ఇదండి ఓటీసీ మార్కెట్‌లో కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది ఈ యొక్క టోకెన్ అనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఇన్ఫో మొత్తం మీకైతే నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం ఇంకా లిస్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఇంకా. సో, ఇక్కడ చూసినట్లయితేనండి ఈ యొక్క ప్రాజెక్ట్‌కి మనకైతే ఎవరైతే బాగా నచ్చిందో ఈ ప్రాజెక్ట్ దాంతోపాటు ఎవరైతే ఈ యొక్క ప్రాజెక్ట్‌లో ఒక పార్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా కనిపిస్తూనే వీడియోలు చేసుకుంటూ ఇంక దాంతోపాటు ఫిజికల్ మీటప్స్ కూడా పెడుతూ వీళ్ళైతే ఈ విధంగా ప్రాజెక్ట్‌ని అయితే చాలా బాగా ప్రమోట్ అయితే చేస్తున్నారండి. సో, చూసుకోవచ్చు ఇక్కడైతే ఒక ఇద్దరైతే ఉన్నారు కదా, బాయ్ అండ్ గర్ల్. సో, వీళ్ళైతే ఈ ప్రాజెక్ట్‌ని అయితే బాగా పర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటున్నారు. ఇంకా దాంతోపాటు వీళ్ళు పబ్లిసిటీ కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఇంకా ప్రైవేట్ మీటప్లు కానీ, పబ్లిక్ మీటప్స్ కానీ ఎన్నో జరుగుతూనే ఉంటాయి ఈ ప్రాజెక్ట్ సంబంధించండి. సేమ్ మన ఇంటర్లింక్‌లో ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటాయో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఈ ప్రాజెక్ట్ మనకి ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది అనే డౌట్ అయితే అందరిలో ఉందండి. సో, వీళ్ళు మనకేం చెబుతున్నారంటే యాజ్ పర్
అంటేనండి మన యొక్క గూగుల్ రిపోర్ట్స్ ప్రకారంగా మాట్లాడినట్లయితే మనకి ఈ 2026లోనే ఈ ప్రాజెక్ట్ అయితే లిస్టింగ్ అవ్వడానికి ఛాన్సులు అయితే ఉన్నాయని చెబుతున్నారు. 2026లోనే ఈ సంవత్సరంలో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే లిస్టింగ్ అవ్వడానికి ఛాన్సులు అయితే ఉన్నాయని చెబుతున్నారండి. ఓకేఎక్స్ వంటి అద్భుతమైన క్రిప్టో ఎక్స్చేంజ్ సపోర్ట్ అయితే మనకు ఆల్రెడీ ఉంది. ఇంకా దాంతోపాటు బైనాన్స్‌లో కూడా లిస్టింగ్ కావడానికి అయితే ఛాన్సులు అయితే ఉన్నాయని చెబుతున్నారండి వీళ్ళైతే. సో చూద్దాం మనమైతే దాంట్లో కూడా లిస్టింగ్ అయితే ఇంకా మంచిది మనకైతే. ఇంకా దాంతోపాటు అండి ఈ ప్రాజెక్ట్‌లో టోకెన్స్ అయితే మనకి చాలా లిమిటెడ్‌గా వస్తుంది ఇప్పుడైతే. సో అందుకే అందరూ కూడా ఖచ్చితంగా మైనింగ్ అయితే చేసుకోండి. ఎవరు కూడా మిస్ అయితే అవ్వద్దు. దాంతోపాటు ఈ యొక్క టోకెన్స్ నుండి వీళ్ళైతే బర్నింగ్ కూడా చేస్తారంట త్వరలో. బర్నింగ్ అంటే ఆ టోకెన్స్‌ని తగ్గిస్తారు మార్కెట్‌లో. ఆటోమేటిక్‌గా ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. సో ఈ విధంగా చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్న ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చండి ఈ యొక్క వెరీచాట్ అనేది. సో చూసుకోవచ్చు. రీసెంట్‌గా మనకైతే కొన్ని మీటప్స్ కూడా జరుగుతున్నాయని చెప్పాను కదా! ఇది వెరీచాట్ నుంచి వచ్చిన అఫీషియల్ పోస్ట్ అండి. నైజీరియా దేశంలో జరిగిన ఒక మీటింగ్ అనమాట ఇది. సో మీకైతే పిక్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా అండి ఈ ప్రాజెక్ట్ అనేది ఎంత బాగా నచ్చితే దీని ద్వారా మాకు ఖచ్చితంగా మంచి ఇన్కమ్ వచ్చింది అని వీళ్ళు నమ్మారు కాబట్టి ఈ రేంజ్లో మీటప్స్ కానీ మీటింగ్లు కానీ బాగా పెట్టడం జరుగుతుందండి. సో ఇది అఫీషియల్ పోస్టే మనకైతే రావడం జరిగిందనమాట. సో అందుకే చెబుతున్నాను ఈ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్రీ మైనింగ్ అయితే చేసుకోండి. దాంతోపాటు వ్యాలెట్ అనేది ఈ యొక్క ప్రాజెక్ట్లో వ్యాలెట్ కూడా రెడీ చేసుకోవాలి మనం అయితే విత్డ్రాల్ కోసం. ఆ ప్రాసెస్ కూడా నేనైతే చెప్పానండి. సో మన ఛానల్లో ఉంటుంది. సో ఎవరైతే మిస్ అయ్యారో ఖచ్చితంగా దాన్ని కూడా కవర్ చేయండి. మీకైతే ఈ ప్రాజెక్ట్ గురించి అయితే 99% అయితే అర్థమయ్యే వరకు మీకైతే నేను చెప్పడం జరుగుతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్లో ఎందుకు మైనింగ్ చేయాలి, మనకి కేవైసీ ఎప్పుడు ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, రూల్స్ ఏమిటి, ఇంకా దాంతోపాటు ఓటీసీ మార్కెట్ అప్డేటు, లిస్టింగ్ అప్డేటు ఇవన్నీ కూడా చెప్పేశానండి. సో అందుకే చెబుతున్నాను ఈ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. చాలా వరకు నాలెడ్జ్ అయితే మీకు ఈ ఒకే ఒక్క వీడియోలో దొరుకుతుంది అనుకుంటున్నానండి. సో ఇప్పుడైనా సరే అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోవాలని కోరుకుంటున్నానండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీం సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.